నిన్న కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తడిసిపోయిన ధాన్యాన్ని మేము రైస్ మిల్లర్ కొంటే మేము నష్టపోతామన్న ఉద్దేశంతో ఆయన మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొనాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎక్కడ రైతులు అవస్థలు పడొద్దని మొన్న అకాల వర్షాలు కురియడం జరిగింది. అకాల వర్షానికి ఏదైతే తడిసిపోయిన ధాన్యాన్ని మన ప్రభుత్వం కొంటుందని మన ముఖ్యమంత్రి వర్యులు అంత క్లియర్గా చెప్పాం కదా. నిన్న ఏదైతే మన మోహన్ రెడ్డి గారు మన రైస్ మిల్ అసోసియేషన్ తరఫున ఏదైతే ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొన్న దాకా మన టీఆర్ఎస్ లో ఉండి మొన్న ఏదైతే బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఇది ఒక దురుద్దేశంతో ఈరోజు రైతులను నిండా ముంచాలన్న ఉద్దేశంతో రైస్ మిల్లంతా కుమ్మెక్కాయి ఈరోజు ధాన్యాన్ని కొనొద్దన్న ఉద్దేశంతో మన రైతుల యొక్క ధాన్యాన్ని కొనొద్దని ప్రభుత్వాన్ని ఆటంకం పరిచే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఏదైతే మన మిల్లర్స్ ఈరోజు ఏదైతే అకాల వర్షానికి ధాన్యం కొద్ది మొత్తంలో అంటే ఏదైతే పూర్తిగా మన ధాన్యం తడిచి ముద్దవలేదు, ఏదో తడిచింది కొద్దిగా ఆ ఉన్న ధాన్యాన్ని కొనాలని, అదే విధంగా అకాల వర్షంలో తడిచిన ధాన్యాన్ని ఏదైతే దానితో కొనాలని మన ముఖ్యమంత్రి వారు ఎంత క్లియరెన్స్ గా చెప్పినా గానీ ఈరోజు ఈ ధాన్యం కొనకుండా ఇబ్బంది పాలు చేస్తూ ఏదైతే ఈ ప్రభుత్వాన్ని కించపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మన మోహన్ రెడ్డి గారు ఏదైతే రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఈరోజు ధాన్యం కొనకుండా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం జరిగింది. అదే విధంగా మేము రైస్ మిల్లర్లకు ఏదైతే ఇక్కడ ఉన్న ధాన్యాన్ని కొని ప్రభుత్వానికి సహకరించాలని మేము మా మండల ప్రజల తరఫున మరొకసారి నియోజకవర్గాన్ని తరఫున మేము విన్నపిస్తున్నాం. రైతుల యొక్క అవస్థలు చూస్తూ ఈరోజు అకాల వర్షంలో ఎక్కడ పాపం రైతులు చాలా ఇబ్బందులతో ఏదో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్ల ఈరోజు అకాల వర్షానికి పెద్ద మొత్తంలో మనం ఈ ధాన్యం తడవడం జరిగింది. దీన్ని ప్రభుత్వం సేకరిస్తుంది. ఎవరు రైతులు అధైర్యపడద్దు, చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటది. వీరు రైతులు ఎక్కడ అధైర్యపడద్దని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ మరొకసారి మన నైపేట మండలంలో ఉన్న రైతులకు అందరికీ నేను చెప్తున్నాను. అదేవిధంగా నియోజకవర్గంలో రైతులందరూ ఎవరు అధైర్యపడద్దు. ఈరోజు మన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్న గారి ఆదేశానుసారమే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే రైతులు అధైర్యపడద్దని మరొకసారి నేను రైతులను కోరుతున్నాను. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది, తడిసిన ధాన్యాన్ని కొంటుంది. రైతులు ఎవ్వరూ అధైర్యపడద్దని మేము వారి వెనువెంట ఉంటామని ఈ సభాముఖంగా మరొకసారి వారికి తెలియజేస్తున్నాం. స్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ దాంట్లో బీజేపీలో మరి పాత్ర పోషిస్తూ మరి ఆ విధంగా అనడం అనేది చాలా తప్పు. మీరు గమనించాల్సింది ఇది ఎఫ్సిఐ ధాన్యము, ఎఫ్సిఐఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. మీరు ప్రభుత్వాన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ తల వంచి మీరు కొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కాకుండా మరి రైస్ మిల్ పక్షాన మాట్లాడుతూ ఈ కొద్ది లాభం చేయాలనుకునే ఆలోచనతోటి మన పార్టీకి చెడ్డ పేరు తేవాలా, స్టేట్ గవర్నమెంట్ చెడ్డ పేరు తేవాలా అనే ఆలోచనతోటి మీరు ఏదైతే ఉన్నారో ఇది మానుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రైతులు కష్టాలు ఉన్నారు, వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో మనం ఉండాలా. మనమందరం కూడా మరి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి బాధ్యత వహించి మీరు బీజేపీ నాయకులు తప్పనిసరిగా మరి మీరు కూడా సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఎఫ్సిఐ ధాన్యాన్ని మరి తడిసిన ధాన్యాన్ని తప్పనిసరిగా కొనాలా. రైస్ మిల్లర్స్ కూడా తెలంగాణ వాసులే, రైస్ మిల్లర్స్ కూడా మన బిడ్డలే. వాళ్ళని కూడా కాపాడుకుంటూ రైస్ మిల్లర్ని కాపాడుకుంటూ రైతులను కాపాడుకుంటూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే సంకల్పంతో ఉండాలి. కానీ దాన్ని పక్షపాతంగా మాట్లాడి మరి ఒక రకంగా మాట్లాడి ఇంకో రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము విన్నతికే వదిలిపెడతా ఉన్నాము. రైస్ మిల్లర్స్కు మీరు ధైర్యం ఇచ్చేసి మీరు నడిపించాల్సిన అవసరం ఉండి కూడా మరి మీకు తడిసిన ధాన్యం తీసుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ చూస్తూ ఉన్నాం 8 సంవత్సరాల నుంచి కూడా రైస్ మిల్లర్స్ ఇవాళ ఆనందంగా ఉన్నారు. రైస్ మిల్లర్స్ ఇవాళ ఆనందం వాళ్ళే చెప్తున్నారు. రైస్ మిల్లర్స్ కేసీఆర్ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడ్డాయని రైస్ మిల్లర్స్ చెప్తా ఉంటే మరి ఏదో ఒకసారి మరి ఈ 8 సంవత్సరాలు ఈసారి వర్షాలు చాలా మట్టు కూర్చున్నాయి. దానికి రైతులను మీరు ఆదుకునే పరిస్థితి రైస్ మిల్లర్స్ మీద ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, మా షకీల్ అన్న గారు మొన్ననే మాట్లాడాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రైతులను కాపాడుకుంటూ మరి మీరు కొన్న తర్వాత మీకు నిన్నే రాత్రి కలెక్టర్ మీటింగ్ పెట్టినారు. కానీ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే రైస్ మిల్ దగ్గర ఒక మాట, రైతుల దగ్గర ఒక మాట, పార్టీ దగ్గర ఒక మాట, ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు ఏదైతే ఉన్నప్పుడు మరి రైతులకి అండగా ఉండి రైతులకు పనిచేస్తే రైతులు గుర్తిస్తూ ఉన్నారు, ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఎవరు ధాన్యం కొంటున్నారు, ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, ఏమి చేస్తూ ఉన్నారు, తెలంగాణ మొత్తం కూడా ఇవాళ గుర్తిస్తూ ఉన్నది. కేసీఆర్ గారి పాలన ఇవాళ చూస్తూ ఉన్నాం, యావత్ భారతదేశం కూడా చూస్తూ ఉన్నది. రైతులకు ఇవాళ నష్టమైనప్పటికీ కూడా మరి డబ్బులు కట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత వ్యాసంగా మీరు
కొనుక్కుంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంటే మొత్తం కొనుగోలు చేసిన తర్వాతనే మరి ఇవాళ మళ్ళీ మీరు చూపించడం జరిగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి మీరు ఏదైతే మాట్లాడినరో ఏదైతే ఉన్నారో మీరందరూ కూడా సహకారం చేసి రైతులని మరి ఈ విధంగా మరి కించపరిచి ఏదో రైతులతో లాభం పొందాలని భావిస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ. అది కరెక్ట్ అయినది కాదు. రైతులతోటి మనం ఎప్పుడు కూడా రైతు బిడ్డలము అందరం కూడా ఇవాళ రైస్ మిల్ కూడా ఆనందంగా ఉన్నారు. రైతులకు ఎక్కడ కూడా ఒక కిలో ధాన్యాన్ని కూడా కిలో తరుగు లేకుండా తప్పనిసరిగా అందరూ కూడా మిల్లర్స్ తీసుకోవాలి. తప్పనిసరిగా కేసీఆర్ గారు అదే చెప్పారు, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు నిన్న రాత్రి అదే మాట్లాడారు, ఎమ్మెల్యే గారు అదే మాట్లాడారు. తప్పనిసరిగా నిజామాబాద్ జిల్లా కానీ బోధన నియోజకవర్గం తప్పనిసరిగా అన్ని ధాన్యం కూడా మేమందరం కూడా ఇక్కడ తీసుకునేటానికి ప్రయత్నం చేస్తాం. రైస్ మిల్లర్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మీరు కూడా ఏదైతే తడిసిన ధాన్యం కూడా రైతులకు మరి ఆలోచన విధంగా ఎప్పుడు లారీలకు కొడతా ఉన్నప్పటికీ కూడా మరి మీరు ఎక్కడంటే కాల్ చేసుకొని రైస్ మిల్లర్ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వ తరఫు నుంచి కేసీఆర్ కూడా మేము విజ్ఞప్తి మా వారు కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే మరి కూర్చొని మాట్లాడే తప్పనిసరిగా రైతులకు మాత్రం అన్యాయం చేయొద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఒక బీజేపీ నాయకుడు రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి గౌరవ మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే కలెక్టర్ గారి దగ్గర పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగిందో ఇది రాజకీయం చేసే సమయం కాదు. దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొత్తము ప్రతి గింజ వరకు కొంటానని చెప్పిండ్రు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం కూడా దాన్ని కసరత్తు చేస్తూ మొత్తం తడిసిన ధాన్యాన్ని కూడా 22 మ్యాచర్ ఉన్నా కానీ కొనడానికి ప్రభుత్వము సుముఖంగానే ఉంది. ఏదన్నా కొద్దో గొప్ప రైస్ మిల్లర్లకు నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ ఆదేశానుసారము రైస్ మిల్లర్స్ కూడా కొనాలి. వారు నిన్న కలెక్టర్ గారికి మెమోరాండం ఏమని ఇవ్వడం జరిగిందంటే, మేము ఇక్కడ నుండి లారీలు అన్లోడ్ చేసుకోము, మాకు ధాన్యం వద్దు, మాకు మ్యాచర్ ఇస్తేనే కొంటామని చెప్పడం జరిగింది. దాంట్లో రాజకీయ కుట్ర ఉంది. రాజకీయ కుట్రలో భాగంగానే మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో జనరల్ సెక్రటరీగా ఉన్నారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వారి ఆదేశానుసారము వారే మీటింగ్ పెట్టి రైస్ మిల్లర్స్ అందరికీ మనం కొనొద్దు అని చెప్పడము, మళ్ళీ ఇక్కడ వచ్చేసి పత్రికాముఖంగా మేము కొంటాము, రైస్ మిల్లర్లకు చెప్పినాను దించుకోమని చెప్పినాను అని చెప్పడము ఈ రెండు నాలుకల ధోరణి కరెక్ట్ కాదు. దయచేసి ప్రభుత్వాన్ని బదలం చేసే కార్యక్రమాలు చేయకుండ్రి. తెలంగాణలో మీ ఎంపీలు 4 ఉన్నారు. వారు కేంద్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు మంత్రివర్యులుగా ఉన్నారు. వారికి కూడా చెప్పండి, మీరు 4 కలిసి ప్రధానమంత్రి గారిని అడగండి. వారు FCI వారి ఆధ్వర్యంలోనే ఉంటుంది, మీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఖచ్చితంగా 22 మ్యాచర్ని కొంటే రైతులకు మీరు మేలు చేసిన వారైతారు. రైతులు కనీసం మిమ్మల్ని దీని మీద ఆదరిస్తారు. ఇప్పటికే ఈసడించుకుంటున్నారు. దేశ రైతాంగము 1600 మంది రైతులు ఏదైతే ఢిల్లీలో ఉందో ఢిల్లీలో ధర్నా చేసి చనిపోవడం జరిగింది. రైతు పక్షపాతి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వమే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రైతుల కొరకు 24 గంటల కరెంటు మరియు రైతు బంధు, రైతు బీమా, రైతుకు ఉచిత కరెంటు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు వారు చేస్తున్న కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి దయచేసి మీరు ఏదైతుందో బీజేపీ వాళ్ళు 2 నాలుకల ధోరణితోని 2 దిక్కుల మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి ఏదైతుందో ప్రభుత్వానికి సహకరించండి. ఖచ్చితంగా రైతులకు కూడా మేము ఐదార్యపడొద్దని చెప్తున్నాము. నిన్ననే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, బుచ్చన్న ఎక్కడైనా తడిసిన ధాన్యం ఉంటే వెళ్ళండి, నరసింహరావు ఎంపీపీ నువ్వు కలిసి వెళ్ళి రైతులకు సహకరించండి, జోక్పియండి, మేము తీసుకుందాం, మనం ప్రభుత్వంతో కొనిపిద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ గారు అక్కగారు కూడా రాత్రే ఫోన్ చేయడం జరిగింది, అన్న మీరు వెళ్ళండి, రైతులకు ధైర్యం చెప్పండి, ప్రభుత్వం కూడా చెప్తుంది, సీఎం గారు కూడా చెప్తున్నారు అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి మంత్రివర్యులు అయితే జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు పత్రికాముఖంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గింజను కొంటారు, రైతులు ఎక్కడ కూడా ఆధారపడొద్దు, ఎవరో బీజేపీ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు, వాళ్ళ ట్రాప్లో పడొద్దు. దయచేసి ఈ రైతులందరికీ నేను ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను, ప్రతి గింజ ప్రభుత్వమే కొంటది. నానిన గింజని కూడా 20 మ్యాచర్ వచ్చినా కానీ ప్రభుత్వమే కొంటది. 17 మ్యాచర్ వచ్చిన వడ్లు పోతాయి. ఏదో కొద్దో గొప్ప ఒక కుప్పలో 2-3 క్వింటాళ్ళు నానిన వడ్లు ఉంటాయి తప్ప మిగతాదంతా మ్యాచర్ వస్తుంది. దయచేసి రైస్ మిల్లర్స్ లారీలు అన్లోడ్ చేసుకోండి, ప్రభుత్వానికి సహకరించండి. ఈ విధంగా ఈ సందర్భంగా నేను మరొకసారి గౌరవ మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం ఏంటంటే, మీరు 2 రకాల మాట్లాడడం మానుకోండి. మీరు రైస్ మిల్ అసోసియేషన్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఆదేశాలు ఇవ్వండి, లారీలు కాల్ చేయమని చెప్పండి, రైతులకు సహకరించండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుచున్నాను.
ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి దయచేసి రైతులు ఆధారపడవద్దు, ప్రతి గింజను కొంటామని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం.